తెలుగు బిగ్ బాస్ ఓటీటీ రెండవ సీజన్ కి రంగం సిద్ధమైంది. త్వరలో ఓటీటీ వర్షన్ ని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 లో బాగా పాపులర్ అయిన కొంతమందిని ఓటీటీ కోసం తీసుకుంటున్నట్లు సమాచారం. స్పై బ్యాచ్ కు మద్దతుగా నిలిచిన బోలే శావలి, నైని పావనిని బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 కోసం తీసుకుపోతున్నట్లు సమాచారం. వీరిద్దరు కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్ లో మంచి ఇంపాక్ట్ చూపారు. తాజాగా పల్లవి ప్రశాంత్ కు బేల కోసం బోలే ఎక్కువగా చొరవ చూపారు. దీంతో ఆయనకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. దీనిని బిగ్ బాస్ టీం ఓటీటీ కోసం క్యాష్ చేసుకునే ఆలోచనలు ఉన్నట్లు టాక్. బిగ్ బాస్ ఓటీటీలోకి శిరీష కూడా ఎంట్రీ ఇస్తున్నారని, అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, సోషల్ మీడియాలో ఆమెకు ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉందని, తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆమె పోటీ చేశారు. సుమారుగా 6,000 ఓట్లు సాధించి మరింత పాపులర్ అయ్యారు. దీంతో ఆమె పేరు 2 రాష్ట్రాల్లో ట్రెండింగ్ అయిపోయింది. ఈ ఇమేజ్ ను బిగ్ బాస్ టీం క్యాష్ చేసుకునేందుకు ప్లాన్ వేసినట్లు సమాచారం. బిగ్ బాస్ ఓటీటీ కోసం ఆమెను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు జీ తెలుగులో వచ్చిన సరిగమప షో ద్వారా సింగర్ గా పరిచయమైన పార్వతిని కూడా బిగ్ బాస్ వారు కలిశారట. యూట్యూబ్ లో నవాబ్ కిచెన్ పేరుతో మోయిన్ బాయ్ చాలా పాపులర్ అయ్యాడు. ఆయన్ని కూడా బిగ్ బాస్ టీం అప్రోచ్ అయ్యారని సమాచారం. వీరితో పాటు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వారిని బిగ్ బాస్ టీం కలుస్తున్నట్లు సమాచారం. 2024 ఫిబ్రవరిలో బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 ప్రారంభం కానుందని టాక్ ఉంది. బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో మొదలయ్యి సూపర్ హిట్ అయింది. భారీ రేటింగ్ తెచ్చుకుంది. కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ సీజన్ 7 విజేతగా గెలిచి బిగ్ బాస్ చరిత్రలో రికార్డు క్రియేట్ చేశాడు. సెలబ్రిటీలు మాత్రమే గెలుస్తారనే ప్రేక్షకుల భావనను తొలగించాడు ప్రశాంత్. సీరియల్ యాక్టర్ అమర్దీప్ రన్నర్ అప్ అయ్యాడు. ఈ సీజన్ మంచి సక్సెస్ కావడంతో ఓటీటీ రెండవ సీజన్ త్వరగా స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. త్వరలో బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో షో స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారంట టీం. ఓటీటీ కంటెస్టెంట్స్ సెలక్షన్ ప్రాసెస్ కూడా మొదలు పెట్టినట్టు సమాచారం. ఇప్పటికే 6 కంటెస్టెంట్స్ ను ఫైనల్ చేసినట్టు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. వారిలో బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ సింగర్ బోలే శావలి, హ్యాపీ డేస్ మూవీస్ లో స్టార్స్ గా గుర్తింపు పొందిన సోనియా దీప్తి, యముడికి మొగుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రీచా పనయ్, జీ తెలుగు సింగింగ్ షోతో పాపులర్ అయిన సింగర్ పార్వతి, కొరియోగ్రాఫర్ యశ్వంత్ మాస్టర్, కమెడియన్ భద్రం ఎంపికైనట్లు టాక్. మరి వీరిలో ఎవరు ఓటీటీ రెండో సీజన్ లో వస్తారో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.